అండి బుడ్డలు చాలా రోజులు అయిపోయింది చేయలేదు వీడియో. అందరు అంటున్నారు చెయ్యండి చెయ్యండి అనుకుని. మీ వంటల కంటే మీ మాటలే చాలా బాగుంటున్నాయి అనుకుని అందరు అంటున్నారు. చాలా చాలా ధన్యవాదాలు నాకు అందుకు, నన్ను అంటే ఆదరించినందుకు అందరికీను. ఇదిగోటి నేనంటే ఇష్టపడి, నా మాటలంటే ఇష్టపడిన వాళ్ళకి ఇది దేశీ చెనా అండి. దేశీ చెనా నానబెట్టాను, దానికి కుక్కర్లో ఉడకబెట్టేసి తాలింపు వేస్తాను అనమాట. ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లము చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి, పేస్ట్ కంటే చిన్న చిన్న ముక్కలు వేస్తుంటే పన్నుకి ఎంత కడుతుంది కదండి, బాగుంటుంది. పచ్చిమిర్చీలు, తర్వాత కొబ్బరికూర వేసుంటే బాగుండును, చాలా టేస్ట్గా ఇంకుండును. చిన్న మంట మీద చాలా సేపు అనమాట, కనీసం కుదిరితే ఒక 20 నిమిషాలైనా సరే మంచిగా వేపుతండి, గొప్ప టేస్ట్గా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇది పిల్లలు తెల్లవారి టిఫిన్లోనే ఇవ్వచ్చు, సాయంకాలం పడుకొని లేచిన తర్వాత చిన్నగా స్నాక్స్ లాగా కూడాను తినవచ్చు. ఇది బాగుంటుంది. మా నాన్న అండి దీనికి దోక్స్ వేస్తాను అనుకొని తయారు చేశారండి. ఇంకా చెయ్యాలి, చేసిన తర్వాత కూడా పెడతారు. దోకలు అంటే తెలిసిన వాళ్ళు ఎంత మంది ఉంటారో, తెలియకున్న వాళ్ళు ఎంత మంది ఉంటారో తెలియదు. దానికి ఇలా కన్నం చేస్తామన్నమాట. కన్నం చేసి దీనికి ఇలా పెడితే దోక అవుతుంది. అది ఇంకా ఎటో చెప్పాలనుకుంటుంటాను, నాకు గుర్తు రాకుండా ఉంటాను, మర్చిపోతూ ఉంటాను అనమాట. మళ్ళీ ఇది అయిపోయింది. ఇది చాలాసేపు నేను చేశాను. రండి అందరు తినండి కొంచెం కొంచెం. ఒక పాట పాడుతున్నా. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిక, పాడబోయి భారతీయుడా, నేడే స్వాతంత్ర దినం మా తెలియదండి, మర్చిపోయాను. కానీ చాలా మంచి పాట ఇది. సరే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. స్వాతంత్రం వచ్చిందని సంబరపడకోయి, సాధించిన దానికని తృప్తి పడకోయి, పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిక, పాడబోయి భారతీయుడా, నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం, నేడే స్వహోదయం. ఇంకా నాకు మరి అంతకు మించి తెలియదండి, మర్చిపోయాను. చిన్నప్పుడు ఎప్పుడో పాడుకున్న పాటలు ఇవి. ఇష్టం పాడతాను, రోజు పాట పాడతాను చిన్న చిన్న. సరేనండి, ఒక చిన్న కోరిక నాకు, ముసలోళ్ళకి అందరికీ కొంచెం, నాకంటే మా అమ్మమ్మకి, మా అమ్మమ్మ అంతే లేదు అంటే మా అత్త మా అమ్మమ్మ ఒకదే కదా, మా అమ్మమ్మ లేదు. ఇప్పుడు ప్రజెంట్కి ముసలోళ్ళోటి మా నాన్న ఉన్నారు. మా నాన్నకు వీలైనంత వరకు చూసుకోవాలండి. నా జీవితంలోటు హీరో ఎవరంటే మా నాన్నే నాకు హీరో. మా ఆయనకి ఇంక నేను అంటాను అనమాట. మా ఆయన అందరు అంటారు అంటే మొగుడు హీరో అంటారు, కానీ కాదు, నాకు మటుకు మా నాన్నే హీరో. మా నాన్న మెగాస్టార్. మేసాలు ఇలా తిప్పేసి చెప్తాను మా నాన్న మెగాస్టార్ అనుకొని. చిన్నప్పటి నుండి మా నాన్న అయితే ఈ పని చేసేస్తారు, మా నాన్న అయితే ఇచ్చేసేస్తారు అని ఒక గట్టి నమ్మకం అనమాట. ఇప్పటి వరకు కూడా అదే నమ్మకం నాకు ఉండిపోయిందండి. మా ఆయనకంటే మా డాడీయే నాకు ఎక్కువ. నా అంటే ప్రతి పిల్లలకి అలాగే ఉంటుందేమో, కానీ నాకు మటుకు మా డాడీయే నాకు హీరో. మా డాడీ అయితే ఈ పని చేసేస్తారు, మా డాడీ అయితే ఆ పని చేసేస్తారని చిన్నప్పటి నుండి నాకు ఉండేది. ఇప్పటికే ఇంకా అది. కాకపోతే మా నాన్న ముసలి అయిపోయారండి పాపము. నా దగ్గరకు ఇప్పుడు వచ్చి ఉండరు, బెలాయి ఉన్నారు, ఎక్కడికక్కడ తిరుగుతుంటారు. తమ్ముడి దగ్గరికి ఇక్కడ నా దగ్గరికి వస్తుంటారు, వెళ్తుంటారు. ఓకే బాయ్. ఈ వేళకి ఎంతది, మళ్ళీ కలుద్దాం, సరేనా?